రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ నిధుల కోసం ఎదురు చూడక తప్పడం లేదా? కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఆలస్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందా? లబ్ధిదారుల ఎంపిక ఇండ్ల నిర్మాణం విషయంలో కేంద్రం మెలికలు పెడుతుందా? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం హౌసింగ్ శాఖ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి ఈ పథకానికి నిధులు రావడం లేదని తెలుస్తోంది. ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే 1.50 లక్షలు, గ్రామాల్లో అయితే 72,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం నిధులు అందించాల్సుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, దాదాపు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు కేంద్రం విడుదల చేయాల్సింది. కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సరంలో పీఎంఏవై అర్బన్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లు కేటాయించనుంది. ఇప్పటికే పీఎంఏవై అర్బన్ 2.0 పథకంలో భాగంగా 10,000 ఇళ్లను తెలంగాణకు కేంద్రం కేటాయించింది. మరో 1.03 లక్షల ఇళ్లకు గాను పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1.50 లక్షల చొప్పున 16,090 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది. ఇక పీఎంఏవై అర్బన్ పథకంలో భాగంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించగా వీటికి సంబంధించి సుమారు 33,000 ఇళ్లకు కేంద్రం తన వాటాగా మరో 500 కోట్ల నిధులు కేటాయించాల్సుంటుంది. పీఎంఏవై గ్రామీణ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల ఇళ్లకు వాటా ఇవ్వాలని రేవంత్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రస్తుతం కేటాయించిన నిధుల దృష్ట్యా అందులో సుమారు 3 లక్షల ఇళ్లు వస్తాయని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కో ఇంటి నిర్మాణానికి 72,000 చొప్పున మొత్తం 2,160 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికొచ్చే అవకాశాలున్నాయి. గ్రామీణ పథకంలో భాగంగా ఆదివాసీల కోసం ప్రత్యేకంగా 10,000 ఇళ్లను కేంద్రం అందించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని లక్ష్యంగా హౌసింగ్ శాఖ పెట్టుకుంది. ఇందులో 1.80 లక్షల ఇళ్లకు 5 లక్షల చొప్పున 9,000 కోట్లు, పాత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా స్లాబ్ ఏర్పాటు కోసం 70,000 ఇళ్లకు 2 లక్షల చొప్పున 1,400 కోట్ల రూపాయలు అవసరం. బడ్జెట్లో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 5,290 కోట్లు మాత్రమే కేటాయించింది. రెండో విడత ఇళ్ల పథకానికి మరో 5,110 కోట్లు కావాలి. లబ్ధిదారులకు నిధుల కేటాయింపులో భాగంగా నిధుల కొరత ఏర్పడితే ప్రభుత్వ పూచీకత్తుతో హడ్కో రుణం, హౌసింగ్ భూముల విక్రయాల ద్వారా అదనపు నిధులను సమకూర్చుకోవాలని శాఖ భావిస్తోంది. నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం చెప్పడంతో రుణాల సమీకరణకు హౌసింగ్ శాఖ సిద్ధమవుతోంది. మొదటి విడతలో లబ్ధిదారులకు వివిధ దశల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం బిల్లులు అందించాల్సింది. మొదటి విడతలో 3.24 లక్షల ఇళ్లు మంజూరైతే 2.74 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు 6,000 కోట్లను హౌసింగ్ శాఖ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. మరో 7,000 కోట్లను లబ్ధిదారులకు అందించాల్సుంటుంది. ఈ విడతలో కూడా హడ్కో 3,000 కోట్లు, పీఎంఏవై గ్రామీణం ద్వారా 2,520 కోట్లు, పీఎంఏవై అర్బన్ ద్వారా మరో 750 కోట్లు, హౌసింగ్ స్థలాల అమ్మకాల ద్వారా మరో 1,600 కోట్లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలను తయారు చేసింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి విడతకు సంబంధించిన లక్షను ప్రభుత్వం ఇంకా జమ చేయలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా లబ్ధిదారులకు ఆ 1,00,000 రూపాయలను అందించాలని హౌసింగ్ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేస్తే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అధికారులతో రాష్ట్ర హౌసింగ్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నా నిధుల విడుదలలో ఆలస్యమవుతోందని రాష్ట్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదీగాక ప్రతిసారి నిబంధనలను మారుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు.